హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏవిఎస్ఆర్ బ్లాగ్స్ 149. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను, మీరు బాగున్నారని అనుకుంటున్నాను. బ్యాగ్ తగిలించుకొని ఎక్కడికి పోతుంది అనుకుంటున్నారా? ఈ వీడియో మొత్తం చూడండి, మీకే తెలుస్తుంది. ఎక్కడికి వెళ్తున్నాను, ఏం కొన్నాను మీకే అర్థమవుతుంది. నేను మా ఫ్రెండ్ కలిసి వెళ్ళాను. ఈ అమ్మాయి అయితే ఆల్రెడీ మీరు చూసుంటారు పాత వీడియోస్లో. తిను కూడా ఒక యూట్యూబరే, బట్ ఇప్పుడైతే స్టాప్ చేసింది. బస్సులోకి ఎక్కామండి, ఎంత ఫుల్గా ఉన్నదో. సండే కూడా చూడండి, ఇది మా స్టాపు అంటే 2 స్టాప్స్ తర్వాత ఫుల్గా ఉన్నారండి. ఒక బస్కి వేస్తే సరిపోతుంది మట్టంగా, అంతమంది జనాభా ఉన్నారు. చూడండి, ఇదంతా మార్కెట్. అంటే మీరు ఈ మార్కెట్ చూసుంటారు ఆల్రెడీ. కేర్పురం మార్కెట్ అంటారు దీన్ని. ఇక్కడ నుంచి అయితే మేము వెళ్తున్నాము, అది మీకే తెలుస్తుంది ఎక్కడికి వెళ్తున్నాము. లాస్ట్లో అయితే చెప్తాను, నేను చూపిస్తాను ఖచ్చితంగా. అయితే చివరిగా అయితే నాకు ఒక సీట్ దొరికిందండి. ఈమె ఎవరంటే, నేను మార్కెట్కి పోవాలా అని చెప్తే ఆమెకేమో మారదల్లికి పోవాలి అని అర్థమైందంట. సో నేను మారదల్లికి కాదా అంటే మార్కెట్కి పోవాలి, కేఆర్ మార్కెట్కి అని చెప్పాను. సారీ అమ్మా, నాకు అట్లా వినిపించింది, అందుకోసం అనేసి నేను పోదు అని చెప్పాను అని చెప్పేసి అన్నారు. బట్ పర్వాలేదులేండి, పాపం తనకేం తెలుసు ఆ సౌండ్లో ఆ జనాభాలో ఏం వినపడుతుంది, అందుకోసం అనేసి పర్వాలేదులేండి ఆంటీ అని చెప్పాను. ఇంకా తర్వాత వాళ్ళు ఎక్కడికో వాళ్ళ కూతురు దగ్గరికి అయితే వెళ్తుందంట. మా షాపింగ్ అయితే స్టార్టింగ్ నుంచి ఇదో చూడండి ఎంత జనాభా ఉన్నారో ఈ మార్కెట్ మొత్తము. ఈ చిక్పాట్ మార్కెట్ ఎప్పుడూ అలానే ఉంటుందండి. అయితే సాటర్డే సండే అయితే ఇంకా ఫుల్గా ఉంటుంది. మేమైతే ఈ బ్యాగులు టాప్స్ అవంతా చూసామండి, చాలా బాగున్నాయండి. అన్నీ చాలా బాగున్నాయి. లాస్ట్లో అయితే ఇది మేము మురుకులు అయితే తీసుకున్నాము. ఫస్ట్ బోని అయితే అదే అండి. తర్వాత పక్కనే టాప్స్ అవంతా ఉన్నాయి, ఇవి కూడా చూసాము. బట్ బాగున్నాయి. అయితే మేము ఒకటేమో తీసుకున్నాం అంతేను. ఇదైతే మేము అతని దగ్గర ట్రయల్ చేపిస్తా ఉన్నాము, అంటే ఎలా వేయాలో ఏమో. ఇది కొత్తగా ఉందండి, మామూలుగా మన ఇళ్ళల్లో వేరేగా ఉంటుంది కదా. సో ఇదైతే ఆల్ వెరైటీస్ ఉన్నాయి, బట్ మాకు కావాల్సింది మేము చూపించుకున్నాము ఎట్లా చేయాలో ఏమో అనేసి. తర్వాత ఇవంతా టాప్స్ అండి, అంటే ఫుల్ సెట్ వచ్చాయి. 600, 500, అంటే వితౌట్ ఏమంటారు, అంటే టాపు బాటమ్ మాత్రమే ఉంది ఒక్కొక్కటి అయితే. ఇంకా చున్నీ లేకుండా అయితే 300, చున్నీ ఉంటే ఒక 600. చాలా బాగున్నాయండి, కాటన్ మెటీరియల్. ఇంకా చాలా టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ అండి, అది ఏం చెప్పాలో తెలియట్లేదు. ఇక్కడైతే బ్యాగ్స్, డ్రెస్సెస్, ఇవైతే 100 రూపీస్ అంటండి. చాలా పెద్దగా ఉంది బ్యాగ్ అయితే. ఈ బెలూన్ అయితే చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇవైతే సమోసాలు, మాకు ఇంకా ఆకలేసిందండి, 2 o'clock అయిపోయింది. ఇంకా అందుకోసమనేసి ఏం లేవు అక్కడ. ఒక సమోసా తీసుకొని అయితే తినేసాము. తర్వాత మా షాపింగ్ అయితే స్టార్ట్ చేసాం మళ్ళా. చూడండి మళ్ళీ ఇదంతా అయితే చాలా రీజనబుల్ కాస్టే ఉన్నాయండి. నెక్లెస్లు ఇవంతా కూడా జనాభా అయితే ఈ పెళ్ళిళ్ళకి, చిన్న చిన్న ఫంక్షన్స్కి, వాటిలన్నిటికీ ఇట్లాంటివి అయితే పెట్టుకోవచ్చండి. బంగారం అంటే ఈ కాలంలో భయం వేస్తుంది కదండి, ఎవరన్నా తీసుకెళ్ళిపోతారేమో ఏమో అనేసి. ఇవైతే పెట్టుకోవచ్చండి, 1-2 టైమ్స్ అయితే బాగా యూజ్ చేసుకోవచ్చు. చాలా రీజనబుల్ కాస్టే ఉన్నాయి. పైనంతా వడ్డానాలు, ఇవైతే కమ్మలండి, చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇవైతే మెటల్ గాజులు అంటండి, మనం వేసుకోకూడదు కదా పెళ్ళైన వాళ్ళు. సో చిన్నపిల్లలకైతే చాలా బాగున్నాయి. అతనైతే మీకు ఎందుకు వీడియో తీసుకుంటున్నారంట అంటే చెప్పాను, యూట్యూబ్లో పెట్టడానికి అనేసి. అందుకు మా షాప్ పేరు అంతా కూడా పెట్టండి అని చెప్పారు. ఇదైతే బ్యాగ్స్ అండి, పిల్లలకు కానీ పెద్దలకు కానీ. చూడండి లగేజ్ బ్యాగ్స్ అవంతా కూడా చాలా బాగున్నాయి. పక్కనే దేవుడి పటాలు కూడా మనకు కావాల్సిన వాటిల్లో 3D అవంతా కూడా చేయిస్తారంటండి. ఇవైతే గిఫ్ట్ ఐటమ్స్. ఈ మామిడికాయ అయితే అడిగాము, 30 రూపీస్ చెప్పారు. సర్లే వద్దని చెప్పేసి వెళ్ళిపోయాము. ఆ క్లిప్స్, ఇది చూడండి పూసలు కూడా చాలా బాగున్నాయి. ఇవైతే రెడీమేడ్ బ్లౌజులు అండి. ఇవి కూడా 250, 200 అట్లా ఉన్నాయి. ఆ చున్నీలు వేసుకొని పోయి ఆయన అయితే తెగ తిరుగుతున్నాడండి, చున్నీలు తీసుకోండి అని చెప్పేసి. అయితే మొత్తం లొడుగులండి, మీకు తెలుసుంటుంది. అవి మేము లొడుగులు అంటాము, బట్ ఊర్లో అవి పాలు అవంతా కొలతేస్తారు కదండి. సో అవి మళ్ళీ ఆయిల్ వేసుకోవడానికి అవంతా. ఇక్కడైతే ఒక గొడుగు అయితే తీసుకున్నామండి. ఆ గొడుగు అయితే బాగా యూజ్ అయింది మాకు, లాస్ట్లో మీకే తెలుస్తుంది. ఇదైతే బాటిల్ అంబ్రెల్లా అంటండి, ఒకసారి చూపించమని చెప్పాము. క్లాత్ అయితే బాగుంది. ఒకవేళ వాన పడినప్పుడు, గాలి తోలినప్పుడు ఉల్టా వెళ్తుంది కదండి, అప్పుడు కూడా బాగా ఇట్లా టర్న్ తీసుకోవచ్చు అంట. సో అది యూజ్ అవుతుంది. ఈ బుక్ షాప్లో అయితే మా పిల్లలకి A4 షీట్స్ ఇంకా పెన్స్ అవి తీసుకున్నానండి. పక్కనే మా ఫ్రెండ్ ఇంకా డ్రెస్ తీసుకునింది.
తర్వాత అయితే ఈ పూలదండలు, ఈ పూల హారాలు చూడండి. ఇవంతా గూడా ఎంత బాగున్నాయో. చాలా తక్కువ అంటండి. అడిగాం మేము. తక్కువే ఉన్నాయి గిఫ్ట్ ఐటెమ్స్ అవంతా గూడా. ఇదైతే కజ్జికాయలు చేసేదంటండి. మీకు తెలిసుంటుంది కజ్జికాయలు అంటే ఎట్లనో. ఆ పిండి ముద్దనేది దాంతో పెట్టేస్తే అది ఇట్లా షేప్ వస్తుందంట చపాతీలాగా. దాన్ని తీసుకుపోయి పైన పెట్టేసి దాంతో లోపల మనం ఏమైతే స్టఫింగ్‌కి పెడతామో అది పెట్టేసి వేసేసుకుంటే సరిపోతుందంటండి. ఇక్కడైతే వాన స్టార్ట్ అయిపోయింది. మా అంబ్రెల్లా అయితే యూజ్ చేసేసాం మేము. షాపులన్నీ గూడా మొత్తం పట్టతో కవర్ చేసేసారండి. ఎందుకంటే ఇంక మొత్తము తడిచిపోతాయనేసి మొత్తం కవర్ చేశారు. మా షాపింగ్ అయితే ఏం కొందామని పోయామో ఏమీ కొనలేదు. చివరగా అయితే ఇంకా తీసుకున్నటివి ఇంకా ఏదో కొన్ని తీసుకొని వచ్చేసాము. ఇవైతే పూసలదంట. పూసల దండలు మనం కుట్టించుకుంటాం గదా! సో, అట్లాంటివి చాలా బాగున్నాయి. తను అక్కడ కూర్చొని ఒక ఆంటీ మొత్తం కుట్టిస్తుంది. మనకి ఎలా కావాలంటే అలా. ఇక్కడైతే ఒక గుడి గూడా ఉందండి అటు ఇటు. ఇంకా మేమది చూపించలేకపోయాను. వాన పడుతుంది బాగా. ఇదైతే చాలా బాగున్నాయండి ఇవైతే. ఎందుకంటే అంటే మెచ్యూర్డ్ ఫంక్షన్స్ కానీ, శ్రీమంతాలు అవంతా చేశారు గదా! సో, ఆ ఫంక్షన్స్‌కైతే వీళ్ళు ఆర్డర్ ఇస్తారంట బయట వేరే వాళ్ళు, కావాల్సిన వాళ్ళు. అట్లయితే వీళ్ళు ఏవి కావాలో అవంతా మొత్తం ప్యాక్ చేపిచ్చేసి ఇంకా వాళ్ళకి డెలివరీ చేస్తారంట. చానా బాగున్నాయి ఇవి కూడా. అంటే ఇవి చాలా యూజ్‌ఫుల్ అవుతాయండి. ఈ బొమ్మలు చూడండి ఎంత బాగా పెట్టున్నారో. ఇవంతా అప్పటికప్పటికే టేస్ట్ అయితే చూసాము. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి స్వీట్సు, హాట్సు. అందుకు అతను కూడా చెప్తున్నాడు. వాళ్ళ విజిటింగ్ కార్డ్ ఇచ్చేసి ఇంకా వాళ్ళ నేమ్ అవంతా చూపించమని చెప్తున్నాడు. శ్రీ లక్ష్మి కన్వెన్షన్స్ ఏదో సంథింగ్ ఏదో ఉంది దానిపైన. ఓకే. ఇంకా అది కూడా టేస్ట్ చూసాను నేను. చెకోడియను, ఇంకా పబ్బిళ్ళలు, ఇంకా ఒకటి దూద్ పేడ అది కొనుక్కున్నామండి. చాలా టేస్ట్ బావుందది. వాళ్ళు మనకు క్వాంటిటీ అక్కడ వాళ్ళు మొత్తము ప్యాక్ చేసేసి పక్కన పెట్టేస్తున్నారు. మనకు కావాల్సింది మనం తీసుకోవచ్చు. ఇక్కడైతే కల్పన ఆర్ట్స్ అంటండి. అది కూడా చూడండి ఆ విగ్రహాలు ఎంత బావున్నాయో ఒకదానికి మించి ఒకటున్నాయండి. ఆ వినాయకుడి విగ్రహాలైతే నాకు చానా నచ్చాయి. చూడండి మొత్తం గూడా అతను అదే చెప్తున్నాడు. కావాల్సింది ఆర్డర్ చేస్తే చేపిస్తారంట. లేకపోతే ఉన్నోటివే నచ్చితే అట్లా గూడా తీసుకెళ్ళిపోతారంట అని జెప్తున్నాడు. పెద్ద పెద్దవి దీపింతలు, నటరాజస్వామివి ప్రతి ఒక్కటి గూడా చానా బాగున్నాయండి. ఇవి ఒక 3, 4 మంత్స్ బ్యాక్ వెళ్ళాం గానీ, బట్ ఇవంతా లేవు. ఇప్పుడైతే అంతా చిక్‌పేట అంతా మారిపోయిందండి. ఫస్ట్ చిక్‌పేట అంటే వేరేలా ఉన్నింది. ఇప్పుడేమో మాకు అర్థమే కాలేదక్కడ. దానికి తోడు ఈ జనాభా జాస్తి. దానికి తోడు మళ్ళా వర్షము. ఇంక అంతే మా పని అయిపోయిందండి అక్కడ. జారుతూనే ఉంది ఆ రోడ్లు మొత్తం. అక్కడైతే ఒక ఆంటీ బుట్టలు పెట్టుకునింది. మాకు పాత కాలంలో మేము తీసుకెళ్ళేవాళ్ళం అండి. మేము స్కూళ్ళలో వెళ్ళేటప్పుడు. చానా బాగుండేటివి ఆ బుట్టలు గట్టిగా. ఇప్పుడేమో బానే ఉండట్లేదు. స్మెల్ వచ్చేస్తున్నాయి అవి 1, 2 డేస్‌కే లోపలే అట్లే జిప్పేసేసారు గదా! అప్పుడు మేము ఇట్లాంటివి తీసుకెళ్ళేవాళ్ళము. ఇక్కడైతే ఇంకొక షాప్ కూడా వెళ్ళాము. అక్కడ కూడా చూడండి. ఇదంతా గూడా వెండితో వాళ్ళు మనకు కావాల్సిన పటాలని వాళ్ళు తయారు చేసి ఇట్లా ఫ్రేమ్‌లాగా కట్టిస్తారంట. ఇవి కూడా చానా బావున్నాయండి. ఆమెకు చెప్తే మనకు ఏవి కావాలో అవి అయితే చేయిస్తారంట. ఇక్కడైతే వాచ్ షాపులు గూడా చూశాను. బట్ ఏ వాచ్ తీసుకోవాలో అర్థం కాలేదు. ఒకదానికి మించి ఒకటున్నాయి. సో, అవి కూడా ఇంకా ఊరికే చూసి వచ్చేసాము. ఇక్కడైతే బుక్స్ అవంతా గూడా సేల్ చేస్తారండి. చిక్‌పేట మొత్తం బుక్స్ ఉంటాయండి. అవి ఒకసారి చూపిస్తాను మీకు ఖచ్చితంగా అయితే. మేము లాస్ట్‌లో అయితే ఏవో తీసుకెళ్ళిపోయామండి. స్నాక్స్ అయి తిన్నాము. ఇక్కడైతే చెరుకులంటండి రూ. 50 ఆ ప్యాకెట్ మన ఊర్లో ఊరికే అమ్ముతారక్కడ. అంటే దొరుకుతాయి మనకు. అక్కడ పోయి రూ. 50 ఒక ప్యాకెట్ అని 1/4 కేజీ అంటవి. లాస్ట్‌లో అయితే మేము చూడండి ఏం కొన్నామో ఏమో అనేసి చూపిస్తా అన్నాను. అన్నీ తుకడా సామాన్లే అండి. ఏం లేవు మంచి సామాన్లేమి. అవి ఇవి చెత్త చెదారం అన్నీ తీసుకున్నాను. పిల్లలకి నాకు ఏమో తీసుకుందామని పోయాను. బట్ ఏమీ కొనలేదండి. ఇదే అండి వీడియో. ఈ వీడియో గాని మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఈ వీడియోలో అంటే ఏం నచ్చాయో ఒకసారి నాకు కామెంట్ చేయండి. ఖచ్చితంగా అయితే నేను కామెంట్‌కి రిప్లై ఇస్తానండి. మా పక్కనే మా ఫ్రెండ్ సిజర్ చూపిస్తుంది. సిజర్ గూడా తీసుకొచ్చిందని చెప్పేసి. చూడండి క్లిప్పులంట అవి ఇవి అనేసి నాకు ఎగతాళి పట్టిస్తుంది. బట్ ఊరికే తను ఏం తీసుకొచ్చిందా అనేసి చూడ్డానికొచ్చింది. ఇది ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్.